హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. కాకరకాయ అంటే అస్సలు ఇష్టపడిన వారికి ఇలా కాకరకాయ వెల్లుల్లి కారం చేసి పెట్టండి. వాళ్ళకు ఫేవరెట్ డిష్ కాకపోతే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. కాకరకాయ హెల్త్ పరంగా చాలా మంచిది, కానీ చేదు ఉండడం వలన కొంతమంది ఇష్టంగా తినరు. అలాంటి వారి కోసం ఇలా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం చేశారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను పావు కేజీ కాకరకాయలను తీసుకొని పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు, అంటే కొంచెం పొడవుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని సాల్ట్ పసుపు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ పసుపు వేసిన నీళ్ళల్లో ఈ కాకరకాయ ముక్కలు వేయడం వల్ల కొంతవరకు చేదు అనేది తగ్గుతుంది. ఇలా సాల్ట్ పసుపు వేసిన నీళ్ళల్లో ఒక 2-3 మినిట్స్ పాటు చక్కగా గట్టిగా పిసుకుంటూ ఇలా నీళ్ళల్లో కడగాలి. అలా కడగడం వల్ల ఇంకా కొంచెం చేదు అనేది తగ్గుతుంది. తర్వాత ఇలా చేత్తో పిసికిన తర్వాత ఈ ముక్కలను స్టెయినర్లో వేసి ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళే వరకు పక్కన పెట్టేయండి. తర్వాత మనము దీంట్లోకి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్లోకి ఒక 20 నుంచి 25 చిన్న సైజులో ఉన్న వెల్లుల్లిని తీసుకోవాలి. పావు కేజీకి ఈ క్వాంటిటీ తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్. ఈ కారం ఉప్పు అనేది టోటల్గా కర్రీకి సరిపడా వేస్తున్నాను ఇందులో. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ లేకపోతే చిన్న చిన్న అల్లం ముక్కలు వేసి ఇలా లైట్ కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేయండి. పావు కేజీ కాకరకాయలకు సరిపడా వెల్లుల్లి కారం ముద్ద రెడీ అయిపోయింది. ఈ ముద్దను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, ఒక 3 పచ్చిమిర్చిని చీల్చి వేసుకొని లైట్గా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా ఆయిల్లో మగ్గిన తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపును వేసి మరొక 30 సెకండ్స్ పాటు కలిపేయండి. తర్వాత స్టెయినర్లో వేసుకున్న ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయిన కాకరకాయ ముక్కలను ఇందులో వేసి ఆయిల్లో కలిసేలా ఓసారి కలిపేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు ముక్కలను మగ్గించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం ముద్దని ఇందులోకి వేసి పూర్తిగా ముక్కలకు పట్టేలా ఓసారి కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మరొక 2-3 మినిట్స్ పాటు మగ్గించాలి. ఇలా 2-3 మినిట్స్ పాటు మగ్గించడం వల్ల ముక్కకు వెల్లుల్లి కారం, ఉప్పు కారం చక్కగా పట్టి సాఫ్ట్గా అవుతాయి. అయితే కొంతమందికి ఇలాగే ఫ్రైలా ఉంటే ఇష్టపడేవారు మూత పెడుతూ మరొక 2-3 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. కానీ మా ఇంట్లో వాళ్ళకి అన్నంలోకి కలుపుకోవడానికి కొంచెం గ్రేవీగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను దీనిపైన ఒక ప్లేట్ను పెట్టేసి కొన్ని వాటర్ వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ముక్కలు కొంచెం సాఫ్ట్గా, కొంచెం గ్రేవీలా అవుతుంది. ఇలా మూతలో వాటర్ పోసి ఒక 2-3 మినిట్స్ పాటు ఉంచాలి. చూడండి, 2-3 మినిట్స్ తర్వాత నెమ్మదిగా క్యాప్ తీయండి. కొంచెం ముక్కలు అనేది ఇలా మెత్తగా అన్నంలోకి కలుపుకోవడానికి గ్రేవీలా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ వరకు నువ్వుల పొడి, ఒక అర టీ స్పూన్ వరకు చక్కెర వేయండి. ఈ చక్కెర వేయడం వల్ల కొంచెం చేదున్న పూర్తిగా వెళ్ళిపోతుంది. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను వేసేసి కలిపి దీనిపైన మళ్ళీ వాటర్ ఉన్న ప్లేట్ను పెట్టి సిమ్లో 1 నిమిషం ఉడికించండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చివర్లో కొంచెం అంత కొత్తిమీర చల్లేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. అస్సలు చేదు లేకుండా ఎంతో కమ్మగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి అన్నంలోకి అయితే ఈ వెల్లుల్లి కారం కాకరకాయ చాలా బాగుంటుంది. అన్నట్టు ఈ కాకరకాయ వెల్లుల్లి కారము 15-20 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. నేను చెప్పిన మెథడ్లో కాకరకాయ వెల్లుల్లి కారం చేశారంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫేవరెట్ డిష్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.